ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో 2027 చివరి నాటికి ఏ ప్రాథమిక లేదా ఏరియా ఆసుపత్రుల్లోనూ ఒక్క ఖాళీ కూడా ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కాకినాడ జీజీహెచ్ను మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. ఆయన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబొద్దల రాజశేఖరం, ఇతర ప్రజాప్రతినిధులు జీజీహెచ్ వైద్య అధికారులతో కలిసి జీజీహెచ్లోని ఈఎన్టీ బ్లాక్లోని డి ఎడిక్షన్ వార్డును పరిశీలించారు. వాటిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లినికల్ ల్యాబొరేటరీ బ్లాక్లోని ఎస్పీఎం బ్లాక్లో జీజీహెచ్కు సంబంధించిన వివిధ విభాగాల హెచ్ఓడీలు, ఆర్ఎంపీ ఫ్యాకల్టీల ఇతర వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తాను మంత్రి అయిన మొదటి 3 నెలల్లోనే కాకినాడ రావాలని ప్లాన్ చేసినప్పటికీ అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వీలు పడలేదని గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం మంజూరు చేసిన నిధులను దారి మళ్లించారని, ముఖ్యంగా కాకినాడ ఆర్ఎంసీకి రావాల్సిన 55 కోట్ల నిధులను రాయలసీమలోని ఒక కాలేజీకి మళ్లించడం ఈ నియోజకవర్గంపై గత పాలకుల సవతి ప్రేమకు నిదర్శనమని విమర్శించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ, ఐవీఆర్ఎస్ ద్వారా తీసుకుంటున్న పారదర్శక ఫీడ్బ్యాక్ వల్ల వైద్య వ్యవస్థలో జవాబుదారీతనం పెరిగిందని, గతంలో 60% ఉన్న ప్రజల సంతృప్తి స్థాయి ఇప్పుడు 75% చేరిందని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ జీహెచ్లోని వైద్యుల నైపుణ్యాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని రాష్ట్రంలోని తలమానికంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి ఎస్వీఎస్ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్సీ పేరాబొద్దల రాజశేఖరం, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, ఎన్టీఆర్ వైద్య సేవల సమన్వయకర్త డాక్టర్ రాధాకృష్ణ, ఇతర ప్రజల ప్రతినిధులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పెద్ద ఎత్తున వస్తారు. నిధుల వల్ల కావచ్చు ఈ మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఈ ఓపీ సేవలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమరీ సెకండరీ సెక్టార్లో ఐపీ సేవలు కానీ, లేదా డయాగ్నోస్టిక్ పరీక్షలు కానీ, లేదా డాక్టర్ల లభ్యత విషయంలో కానీ, లేదా కింద నుంచి పై స్థాయి దాకా వైద్య సిబ్బంది వ్యవహార శైలిలో కానీ చాలా మార్పు వచ్చిన విషయాన్ని మనం ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ఫీడ్బ్యాక్, ఐవీఆర్ఎస్ఎస్ సిస్టమ్ ద్వారా తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ ద్వారా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో తీసుకుంటున్న ఫీడ్బ్యాక్లో ఈ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ 60 నుంచి 62% ఉంటే గత 20 నెలల్లో అది కాస్త 75% దాకా పెరిగిన విషయం కూడా మనకి డిస్కషన్ వాళ్ళతో చేసుకోవడం జరిగింది సార్. వాళ్ళకు విభాగం వారిగా ఎటువంటి అవసరాలు ఉన్నాయి, when it comes to equipment, when it comes to infrastructure అనేది డిస్కస్ చేయడం జరిగింది సార్. అవన్నిటినీ కూడా we have already prepared an action plan sir in terms of how to go about meeting those requirements sir. మనం ప్రధానంగా తీసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో స్టాఫ్ ఆర్ దేర్ సార్, దెర్ ఆర్ స్పెషలిస్ట్ అవైలబుల్, సర్జన్స్ అవైలబుల్, బట్ ద immediate requirement is an equipment sir. That equipment we are trying to mobilize sir, either through CSR or by sourcing from other institutions. For example, the microscope we are talking in case of neurosurgery sir, I have requested DME to send from Siddhartha Medical College. They have got 3 such equipments sir. One we have requested sir, they are also